హాయ్ గాయ్స్, పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. సాంగ్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువే. ఎందుకంటే ఇప్పటికీ మనం ఇలాంటి ఒక ఎలివేషన్ సాంగ్ మనం బాహుబలి తర్వాత ఒక మాస్ హిస్టారికల్ ఎలివేషన్ సాంగ్ అంటే హరిహర వీరమల్లు సాంగ్ అనే చెప్పొచ్చు. ఈ లిరికల్ సాంగ్ రిలీజ్ అవ్వక ముందైతే మనకు కొన్ని డౌట్స్ అలాగే కన్ఫ్యూజన్స్ కూడా ఉండేవి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరితో ఫైట్ చేస్తారు, ఎందుకు ఫైట్ చేస్తారు అనేవి. కానీ లిరికల్ సాంగ్లో మనం చూసుకుంటే మొఘల్ సామ్రాజ్యానికి అలాగే ఒక హిందూ పోరాట వీరుడికి జరిగే ఒక ఫైట్ అన్నమాట ఈ సినిమా. ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన టీజర్ కానీ ఫస్ట్ సాంగ్ కానీ చాలా అంటే చాలానే హైప్ క్రియేట్ చేస్తూ ఉంది సినిమాపై. హరిహర వీరమల్లు సినిమాకైతే నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేయబోతున్నారు. కానీ ఆమెవి ఇప్పట్లో రీసెంట్ టైంలో అయితే అంత పెద్ద సినిమాలు అయితే తెలుగులో ఏవి రాలేదు. అలాగే ఇందులో మెయిన్ విలన్ వచ్చేసి బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ గారు. హరిహర వీరమల్లు లిరికల్ సాంగ్ అయితే మన ఎంఎం కీరవాణి గారు, ఆస్కార్ విన్నర్ కీరవాణి గారు కూడా, అలాగే రాంబాబు గోసాల గారు కూడా లిరిక్స్ బాగా అంటే బాగా సెట్ అయింది ఈ సినిమాకి. లిరికల్ సాంగ్ అయితే లిటరలీ వింటూ ఉంటే గూస్ బంప్స్ వస్తాయి, అలా ఉంది సాంగ్. హరిహర వీరమల్లు మూవీ టీం అయితే అఫీషియల్గా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేసింది. జూన్ 12th అయితే ఈ సినిమా థియేటర్లో రిలీజ్ కానుంది. కానీ జూన్ 12th అయితే ఒక స్పెషల్ రోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా సెలెక్ట్ అయిన రోజు కూడా జూన్ 12th. ఈ సినిమా అయితే అంటే మనకు హరిహర వీరమల్లు 2 పార్ట్లుగా రానుంది. ఇది పార్ట్ 1 మాత్రమే. హరిహర వీరమల్లు సినిమాకైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతలోనో వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు అత్తారింటికి దారేది సినిమా ఒక 9-10 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమాకైతే. అది కాక మనం పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇక 2 సినిమాలు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే హరిహర వీరమల్లు పార్ట్ 1, 2 అలాగే ఓజీ సినిమా. తర్వాత ఆయన సినిమా చేసేది చాలా కష్టమనే చెప్పొచ్చు. నేను ఈ వీడియో రికార్డింగ్ చేసే టైంకి అయితే హరిహర వీరమల్లు లిరికల్ సాంగ్ యూట్యూబ్లో ట్రెండింగ్ నెంబర్ 1లో ఉంది. అంటే 2 కోట్ల వ్యూస్ దగ్గర అయితే ఉంది. ఓకే గైస్, జూన్ 12th అయితే అందరూ తప్పకుండా థియేటర్లో కలుద్దాం. అంతవరకు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో వీడియోకి లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రమే కాదు, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ లైక్ కొట్టండి ప్లీజ్. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే షేర్ కూడా చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని కనీసం ఈ సంవత్సరం ముగిసేలోపు నేను ఒక 10,000 సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అవుతాను అనే నమ్మకం అయితే నాకు ఉంది. సో గైస్, ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం హెల్ప్ చేయండి.